హాయ్ అండి, ప్రియా లెగ్ చెకప్ కి వాళ్ళ అపాయింట్మెంట్ ఉంది, అందుకే హాస్పిటల్ కి వచ్చాము. వెయిటింగ్ ఏరియాలో పిల్లలు ఏడిపించకుండా కలర్ పెన్సిల్స్ అండ్ డ్రాయింగ్ పేపర్స్ పెట్టారు. ఇక దొరికిందే సందని కలర్ పెన్సిల్స్ పట్టుకుని రుద్దుతా ఉంది పేపర్ల మీద. మనం డబ్బులు పెట్టుకున్నాయి కాదుగా రుద్దనే అని చెప్పి ఊరుకున్నా. కష్టపడి 2 బొమ్మలకే కలర్స్ వేసింది. ప్రియా లెగ్ ఫ్రాక్చర్ అయ్యి దాదాపు 1.5 మంత్ అవుతుంది. హాస్పిటల్ కి దాదాపు 6-7 సార్లు వచ్చాము. ప్రియాకి భయమే లేదు, నవ్వుతుంది. ఇవాళతో క్యాస్ట్ రిమూవ్ చేస్తానన్నారు. ఎక్స్రే తీస్తే గానీ తెలీదు తీస్తారో లేదో. దాదాపు 45 రోజుల తర్వాత ప్రియా కాల్ చూడబోతున్నాం. ఆవిడ పట్టకారు పట్టుకుని కాస్ట్ రిమూవ్ చేస్తుంటే నాకు భయం వేస్తుంది. ప్రియా మాత్రం చూడండి ఎంత డేరుగా చూస్తుందో. కాస్ట్ రిమూవ్ చేసిన తర్వాత ఎక్స్రే తీస్తారు. మాకైతే లోపల భయంగా ఉంది, ప్రియా కాలు క్యూర్ అయిందా లేదా అని. కట్టు లేకుండా కాలు చూసి ఎన్ని రోజులైందో. ఇప్పటి వరకు బానే ఉంది. కట్టు తీయగానే ప్రియా ఏడుస్తుంది. ఎక్స్రే అయితే వచ్చింది, కాలు చాలా బాగా క్యూర్ అవుతుంది అన్నారు డాక్టర్. కాస్ట్ తీసేసిన తర్వాత వాకింగ్ బూట్ వేస్తా అన్నారు. ఇంకో 2 వీక్స్ వరకు వాక్ చేయొద్దన్నారు. నర్స్ వాకింగ్ బూట్ తీసుకొచ్చారు. ప్రియా కాలుకి జాగ్రత్తగా తొడుగుతున్నారు. అమెరికాలో నాకు ఒక విషయం బాగా నచ్చింది. ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ కి వెళ్తే ముందు డబ్బులు కట్టమని ఎవరు అడగరు. ముందు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇన్సూరెన్స్ ఉంటే ఓకే, ఇన్సూరెన్స్ లేకపోతే బిల్ ఇంటికి పంపిస్తారు. ప్రియా ఇంకో 2 వీక్స్ తర్వాత చిన్నగా నడవడం స్టార్ట్ చేయొచ్చంట. ఐఎమ్ హ్యాపీ.